అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ ఇయర్ని ప్లవనామ సంవత్సరం అని అంటారు. ఇప్పుడు మనం అందరం ఈ ఇయర్ మనం హ్యాపీగా ఉండాలని మనం ప్రార్థిద్దాం దేవుణ్ణి. ఇప్పుడు నేను వినాయకుడి శ్లోకాన్ని చదువుతాను. శుక్లాం వరదరాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం సరస్వతీదేవి శ్లోకాన్ని చదువుకుందాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవి శ్లోకాన్ని చదువుకుందాం. ఓం అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లవే నార వైరాగ విశ్వద్దం విశ్వం దేవి చ పార్వతి. ఓం అన్నపూర్ణాయ నమః. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలన్నది చెప్పబోతున్నాను. మా ఊర్లో మా నానమ్మ ఈ విధంగా చేసేవారు. ఫ్రెండ్స్, మనకి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఆ షడ్రుచులు ఏంటంటే, ఒకటి తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, ఇంకా వగరు. షడ్రుచులు అంటే 6 ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి అంట పాతకాలంలో వాళ్ళ ఆయుర్వేదం ప్రకారంగా ఇది ఒక మెడిసిన్ లాగా కూడా వాడేవారంట. ఇది ఉగాది రోజు అయ్యాక మనకి ఎండలు అన్నది ఇంకా పెరుగుతాయి ఫ్రెండ్స్. అప్పుడు ఈ పచ్చడి కనుక మనం తింటే మనకి ఏ జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఉగాది పచ్చడిని చేసుకుని తినాలంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మా తమ్ముడికి చెల్లికి ఉగాది పచ్చడిలో ఏ ఐటమ్స్ తెలుసో చూద్దాం. రూపు ఇదేంటి? ఫ్రెండ్స్, ఇదిగోండి బెల్లం. బబ్జీ ఇదేంటి? చూడండి, వేప పువ్వు. రూపు ఇదేంటి? బనానా. ఫ్రెండ్స్, చూడండి, బనానాస్. ఫ్రెండ్స్, ఇది ఉప్పు, ఇది చింతపండు, ఇది కారం. ఫ్రెండ్స్, ఇదేమో డ్రై ఫ్రూట్స్, ఇదేమో వేపిన శనగపప్పు, ఇదేమో ఖర్జూరం, ఇదేమో జీడిపప్పు. మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ బనానాస్ని ఇలా గుంజులో చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక 1/2 కప్ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. వేసేసుకున్నాక మనం బెల్లాన్ని అరటిపండుతోటి మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మామిడికాయ తురుముని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 కప్ వేసుకున్నాక దాన్ని కూడా ఇందాకలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేశాక మనం ఒక చిన్న స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకుంది కాబట్టి మనం అంతా కూడా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాకనేమో మనం చింతపండుని మ్యాష్ చేసుకున్న దాన్ని ఇందులో వేయాలి.
వేసాక దీన్ని కూడా మామూలుగా అంతా కూడా మిక్స్ చేయాలి. తర్వాత ఏమో మనం ఎండుమిర్చిని వేయాలి. ఇది మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోద్ది. మనం అప్పటికప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవడానికి. భవ్య, నీకు ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలుసా? తమ్ముడు, నీకు తెలియదా? అయితే నేను చేసేది చూసి నేర్చుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా నేను అన్నీ వేసేసాను. ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా నేను బాగా మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేశాక మనం లాస్ట్లో వేప పువ్వుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను అంతటినీ కూడా కలిపేస్తున్నా. ఇప్పుడైతే మనం ఈ ఉగాది పచ్చడిని తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా నాన్నమ్మ మాకు ఊర్లో ఇలా చేసి పెట్టేవారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మొత్తం కలిపితే మనకైతే ఇలా ఉంటుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దేవుడికి నైవేద్యం పెట్టబోతున్నాను. ఈ ఉగాది అయితే మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మేము కూడా ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మా తమ్ముడికి ఇస్తున్నాను. ఇప్పుడు నేను మా చెల్లికి కూడా ఇస్తున్నాను. ఇప్పుడు నేను మా చెల్లికి కూడా ఇచ్చాను. ఈ వీడియో తంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. తిని ఎవరు అనుకుంటున్నారా? మా చెల్లి. తిని పేరు భవ్య. మాకు విజయవాడలో భవ్య అక్క ఉంటే, ఇక్కడ శ్రీకాకుళంలో మాకు భవ్య చెల్లుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మా అన్నయ్య ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.